శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ మా అబ్బాయికి ఏమేమి తీసుకుంటే బాగుంటుందో, రాళ్ల బాధ కిడ్నీలో ఉండకుండా ఉంటుందో అని రకరకాల సజెషన్స్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే ఆ స్టోను గాల్ బ్లాడర్కి కిడ్నీకి మధ్యలో ఇరుక్కుందిట. అది కదులుతున్నప్పుడల్లా వాడికి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇంజెక్షన్స్ చేస్తున్నారు, మందులు వాడుతున్నాడు. అది ఏమాత్రం కొంచెం కదినా పడిపోయే దారిలోకి వస్తుంది అన్నారు. అది ఒక్కొక్కసారి బాధపడే టైం ఉంటుంది కదా. అది మా నాన్నగారికి ఏమో కంటికి సంబంధించిన సమస్య ఏదో వచ్చింది. ఆ వారం రోజులుగా ఆయనకి దానికి ట్రీట్మెంట్ సాగుతోంది. ఒక్కొక్కసారి చిరాకులు, పరిస్థితులు బాగుండనివి అన్నీ ఒక్కసారే వస్తాయి అంటారు, స్థిమితం లేనట్టుగా మనసు. అది నాకు ఎంత బాగుండకపోయినా నాకు కూడా ఇదివరకు చిన్నప్పుడు మా చిన్నబాబు చాలా చిన్నపిల్లాడు. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అప్పుడు బయటపడింది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి. అప్పటి నుంచి ఏమైనా కొంచెం తిన్నా వామిటింగ్స్ అయిపోయేవి, నొప్పి వస్తూ ఉండేది. మా ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని. వాడికి కాస్త 7 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చి కొంచెం అది తెలిసేదాకా నేను ఆపరేషన్ చేయించుకోలేదు. అప్పుడు వాడు కొంచెం ఉండగలడు మా అమ్మగారి దగ్గర కానీ ఈయన దగ్గర కానీ అని అన్నయ్య దాకా వాడు అసలు వదిలేవాడు కాదు నన్ను. అప్పుడు చేయించుకున్నాను ఆపరేషన్. అన్నాళ్ళు 5 ఏళ్ళు అలా ట్యాబ్లెట్స్తో లాగించి ఇంకా మంచిది కాదు అన్న ఇదికి వచ్చాక. ఎందుకో నాకు చిన్నప్పుడే సాధారణంగా 40 ఏళ్ళు దాటాక అలా ఆడవాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంటా. నాకు ఎందుకో చిన్నప్పుడే వచ్చాయి. ఈ గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల, రాళ్ళున్న గాల్ బ్లాడర్ ఉంచుకోకూడదు. ఆ గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల మన శరీరంలో అరుగుదల కూడా తగ్గిపోతుంది, డైజెషన్ పవర్ ఉండదు ఏం తిన్నా. అప్పటి నుంచి అలాగే ఉంది నాకు. కానీ నేను ఎన్ని బాధలు పడ్డా ఏం పడ్డా నేను తట్టుకుని ఒక ఇదిగా ఉంటాను. కానీ అవతల పిల్లలు కానీ ఎవరైనా బాధపడుతుంటే మనకి ఎక్కువ బాధగా ఉంటుంది. అయినా అందరు మెంటల్ స్టెబిలిటీ ఒకలాగే ఉండదు కదా. కొంతమంది తొందరగా ఇదవుతారు. అంతకీ మా వారికి ఏదైనా బాగుండకపోతే ఎక్కువ ధైర్యం. మా వారికన్నా మా పిల్లలు ఇద్దరే ధైర్యంగా ఉంటారు. అదండి ఇది మా ఇంట్లో సంగతి. అది ఇంకా పోతే నేను చెప్పదలుచుకున్న విషయం, ఇది జ్యేష్ఠ మాసం ఈసారి ప్రతి సంవత్సరం ఏదో ఒక మాసం అధిక మాసం వస్తుంది. ఈసారి జ్యేష్ఠ మాసం అధిక మాసం వచ్చింది. అధిక మాసంలో మనం ఏ పని చేసినా, చెడ్డ పని చేసినా అంతే అనుకోండి, మంచి పని పూజ కానీ దానం కానీ ఏదైనా చేస్తే అధికస్య ఫలం అని, అధిక మాసంలో చేసిన పనికి ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట. చాలా మంచిది. అందుకని మీరు ఎవరైనా ఈ అధిక మాసంలో, కానీ ఈ అధిక మాసంలో పెళ్ళిళ్ళు అవి చేయకూడదు. ఈ ముహూర్తాలు ఉండవు అధిక మాసంలో. మళ్ళీ నెల తర్వాత నిజ జ్యేష్ఠ వస్తుంది. కానీ అధిక మాసం పూజలకి సంబంధించి, ఇది భగవంతుడికి సంబంధించి మన్ని సమీపంగా ఉంచే మాసం ఇది. మన పూర్వీకులు ఎప్పుడో, మన ఋషులు వాళ్ళందరూ ఎప్పుడో కనుక్కున్నారు, మనిషి స్వార్థపరుడు. మనిషి అంతటగా మనిషి తనకి ఏదైనా లాభం ఉంది అంటే తప్ప మనిషి ఏమీ ఎవరికి సహాయం చెయ్యడని. అందుకనే ఈ అధిక మాసాల్లో దానం చేస్తే ఎక్కువ ఫలం, ఫలానా అప్పుడు దానం చేస్తే ఎక్కువ ఫలం అని పెట్టారు. అలా అయినా చేస్తారు, సాటి మనిషికి ఉపయోగపడే పని చేస్తారు అని చెప్పి. అందుకని ముఖ్యంగా ఈ అధిక మాసంలో మనం ఏ పని భగవంతుడికి పూజ చేసినా, మనం ఒక దానం చేసినా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనకి. అది శ్రేయస్కరం. చాలామంది దానం అంటే ఒక సద్బ్రాహ్మణుడికి ఫలానా దానం ఇవ్వండి అలా అని చెప్తారు. సద్బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే ఇవ్వండి తప్పకుండా. కానీ ఎవరికి ఏది అవసరమో అది దానం ఇవ్వడం. మామూలు మనుషుల్లో కూడా, బ్రాహ్మడే అని కాదు, ఎవరిలో అయినా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ ఇబ్బందిని గమనించి మనకి తోచినంత సహాయం చేయడం అది సరైన దానంగా నా మనసుకు నాకు అనిపిస్తుంది. నేను ఆ విధంగానే చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని ఒక బ్రాహ్మణుడికి తీసుకెళ్ళి ఒక జత బట్టలు పెట్టేసినంత మాత్రాన, కాసిన పళ్ళు ఇచ్చేసినంత మాత్రాన అది దానం కింద సఫలం అవ్వదు అని నా ఉద్దేశం. ఒక ఉపయోగపడి వాళ్ళకి, ఒక కుటుంబం
ఒక్కొక్కళ్ళు ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల వల్ల కానీ, పిల్లలకి ఏమైనా ఫీజులు కట్టలేక కానీ, లేకపోతే అనారోగ్య సమస్యతో ఇంకొంచెం డబ్బు ఉండాలని కానీ, ఏ రకంగా అయినా సరే. అందుకని ఆ రకంగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసిన సహాయం ఎక్కువ మంచిది. అంతేగాని ఏదో మొక్కుబడిలాగా ఓ జత బట్టలు, కాసిన పళ్ళు, తాంబూలం దక్షిణ ఇచ్చేసి బ్రాహ్మడికి ఇచ్చేసి అక్కడితో అయిపోయింది అనుకోవడం కాకుండా, మనకి తోచినంత కొంత డబ్బు దగ్గర పెట్టుకుని ఇద్దరు ముగ్గురికో ఒక నలుగురికో తోచినంత సహాయం చేస్తే మంచిది, వాళ్ళ అవసరాన్ని గ్రహించి అని నా ఉద్దేశం. అది తర్వాత అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అని ఎందుకంటారు అంటే, ఏది ఇచ్చినా ఇప్పుడు మనం కొంత డబ్బు ఇస్తాం, ఇంకా కావాలనిపిస్తుంది వాళ్ళ అవసరానికి. అలాగే బట్టలు ఇచ్చినా ఏది ఇచ్చినా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ అన్నం మాత్రం కడుపు నిండిపోయాక ఇంకా పెడతానన్న మనిషి తినలేడు. చాలు, ఇంకా చాలు అనగలిగేది అన్నదానం ఒకటే, అన్నం ఒకటే. ఎందుకంటే మనిషి తన పొట్టను మించి తినలేడు కదా. అందుకని అన్నదానం అన్నిటికన్నా ఒక మనిషి ఆకలి తీర్చడం, ఆ మనిషి మనం పెట్టిన దాంతో సంతృప్తి చెందాలి. అది అన్నదానం వల్లే సాధ్యమవుతుంది. అది సంతృప్తి చెంది ఇంకా చాలా అంటాడు, అన్నదాత సుఖీభవ అంటాడు. అలా వీలైన అన్ని గుళ్ళల్లో అన్నదానాలకు డబ్బు కట్టి, వీలైతే మీకు తోచి వెళ్ళి వడ్డించి సరుకులు కొని ఇవ్వచ్చు. అలా వీలు లేనప్పుడు దానికి సంబంధించిన డబ్బు కట్టడం అదొక మంచి అన్నదానం మంచిది. జలదానం మంచిది. ఎక్కడైనా ఒక చలివేంద్రంలో ఏర్పాటు చేసి కుండ ఏవో పెట్టి ఒక మనిషిని పెట్టి నీళ్లు పోయడం, లేకపోతే మీకు దగ్గరలో మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరికైనా ఇప్పుడు ఒంట్లో బాగుండక ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మందులు అవి కొని ఇవ్వడం, ఆపరేషన్ ఖర్చులు అవి ఏవో కార్డు మీద చేయించుకుంటారు, కానీ తర్వాత మందులకి చాలా అవుతుంది. ఇప్పుడు మందులు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకని వాళ్ళకి మందులు ఏమైనా కావాల్సినవి కొనివ్వడం. అంటే డబ్బు అయితే వృధా చేస్తారేమో, అది నిజమో కాదో తెలియదని ఆ కష్టాన్ని కనుక్కుని చేయడం, ఆ రకంగా చేయొచ్చు. ఏదైనా సరే వస్త్రదానం చేయొచ్చు. మనం ఇంట్లోనే కొత్తవి కొనివ్వచ్చు. మన దగ్గర ఉన్నవి మంచి బట్టలు, మనకి ఎక్కువైపోయిన బట్టలు, పాతవో నలిగిపోయినవో కాదు, మంచి బట్టలే మన దగ్గర చాలా ఉంటాయి. అన్ని బట్టలు మనం కట్టాం కదా. అందుకని ఆ బట్టలు నేనైతే కొన్నే పెట్టుకుని అవే మళ్ళీ రిపీటెడ్గా కట్టుకుంటూ ఉంటాను. సమ్మర్లో అయితే మరీను బట్టలు ఇవన్నీ ఇది కట్టుకోవచ్చు కదా, అది కట్టుకోవచ్చు కదా అంటారు మా కోడళ్ళు. తీరా నేను వెళ్ళి ఇలా చీర తీసి కట్టుకుందాం అనేటప్పుడు నేను కట్టుకున్నదే నా చేతికి వస్తుంది, అదే కట్టుకుంటాను. అదే ఏమిటో నాకు మెత్తగా సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని మీరు వినరు మాట, ఇవన్నీ ఏం చేస్తారంటారు మా కోడళ్ళు. ఏమిటో నాకు అలా అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు తప్ప సాధారణంగా ఏదో మెత్తగా ఉన్నది, నాకు కన్వీనియంట్గా ఉన్నదే నాకు కట్టుకోవాలనిపిస్తుంది. అది అందుకని మనం కట్టుకొని బోల్డ్ బట్టలు ఉంటాయి. అలాంటి మంచి బట్టలు ఎవరికైనా ఇవ్వచ్చు. రోజు తరచూ ఏమైనా బయటికి ఉద్యోగాలకి అవి వెళ్ళి వాళ్ళు కొంచెం స్తోమం తక్కువగా ఉన్నవాళ్ళు కొనుక్కోరుగా అస్తమానం, వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి అవి ఉపయోగం. అలా ఏదైనా సరే మీకు తోచింది చేయండి. ఎంతో అధిక ఫలాన్ని ఇస్తుంది అధిక మాసంలో చేసే దానం. మీ అందరికీ కూడా ఈ విషయం తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ కోసం నేను ఈ విషయం చెప్తున్నాను. అందరూ నా ఈ సలహాను పాటిస్తారని, ఈ అధిక మాసంలో చక్కగా పూజ చేసుకుని ఎక్కువ ఫలితాన్ని పొందుతారని, అందరికీ మీకు తోచిన దానం చేసి దానివల్ల కూడా ఫలితాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. తర్వాత ముఖ్య విషయం, తెలంగాణలో చాలా వడగాల్పులు తీవ్రంగా ఉంటాయి అని విన్నాను, న్యూస్లో చూశాను మా వారు చూస్తుంటే. అయితే మన వాళ్ళు చాలామంది హైదరాబాద్లోనే ఉన్నారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కాటన్ వస్త్రాలే ధరించండి, ఎక్కువ బయటికి వెళ్ళకండి. మగవాళ్ళు వెళ్ళినా క్యాప్ పెట్టుకుని హెల్మెట్లు పెట్టుకుంటారు కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. కార్లో వెళ్తే గొడవ లేదు. సాధ్యమైనంత వరకు బయట తిరగడం తగ్గించండి. కొన్ని రోజులు ఒక వీక్ డేస్ ఉంటుందిట, తర్వాత ఇంకా వర్షాలు వచ్చేస్తాయి తెలంగాణ ఏరియాలో. తొందరగా మాన్సూన్ వచ్చేస్తుంది అక్కడ. అందుకని ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండండి. అబ్బరా శ్రీదేవి గారని ఆవిడ ఎప్పటి నుంచో నాకు మొదటి నుంచి కామెంట్ చేసి ఇవ్వారండి. ఈ మధ్య ఆవిడకి ఒంట్లో బాగుండక చెయ్యి ఏదో నొప్పన్నారు, సింపుల్గా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే అది లేదు, మెసేజ్ లేదు ఆవిడ దగ్గర నుంచి. కానీ ఆవిడ చేయకుండా ఉండరు. ఆవిడ బాగుండాలని హెల్త్ వైజ్గా అయితే
ఆవిడ ఏదైనా బిజీగా ఉండియా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి కామెంట్ చేయకపోతే ఏం పర్వాలేదు. హెల్త్ వైజ్గా అయితే ఆవిడ ఇబ్బంది పడకూడదని, ఆవిడ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆవిడ ఎప్పటి నుంచో కూడా మనకి రెగ్యులర్గా కామెంట్ చేసి వాళ్ళలో ఆవిడ ఒకరు. ఇదండి సంగతి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.